మనం ఇంజనీరింగ్ కోసం, మెడిసిన్ కోసం, లేదా నీట్ కోసం, ఐఐటి కోసం, వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ల కోసం మనం మెల్లమెల్లగా ఇంగ్లీష్ మీడియంలోకి షిఫ్ట్ అయ్యాం. అమెరికాలో ఉద్యోగాలు వీటన్నిటికీ కాదు. ఇప్పుడు అదే పల్లెటూరులో మనం ఐఐటికి, నీట్కి లేదా క్లాట్కి ఇటువంటి ఇంపార్టెంట్ అయిన అంటే ప్రముఖమైన పోటీ పరీక్షలకి మనం కోచింగ్ ఫెసిలిటీ ఇవ్వగలమా లేదా, దాని గురించి నేను ఢిల్లీలో బాగా సర్వే చేసి ఒక కంపెనీ, పెద్ద కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడి అసోసియేట్ అయ్యాను. ఇప్పుడు ఆ కంపెనీ సహాయంతో నేను గ్రామీణ ప్రాంతాలకు కూడా దీన్ని కోచింగ్ ఫెసిలిటీని విస్తరిద్దాం. మనం ఐఐటికి, నీట్ కోసం మనం ఏదో ఢిల్లీ వెళ్ళాలి, లేదా హైదరాబాద్ వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి అన్న ఆలోచన కాకుండా మనం ఉన్న నర్సీపట్నంలోనే, లేదంటే వేములపూడిలోనే, ఇంకొక ఊర్లోనూ, మాకవరపాలెంలోనూ మనం ఇది పెట్టుకోవచ్చు. సో దానికి కావలసిన తయారీతోటి నేను దిగుతున్నాను ఈ రంగంలో. సో ఈ విధంగా తెలుగు మీడియం అంటే నా ఉద్దేశం బస్సును కూడా తెలుగులో మార్చాలి, అలాగే రిక్షా అన్న పదాన్ని తెలుగులో పెట్టండి అంటే ఇది కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే భావ వ్యక్తీకరణ అది తెలుగులో జరగాలి. టెర్మినాలజీ ఇంగ్లీష్లో ఉండేవండి, ఏం ప్రాబ్లం లేదు. బయాలజీ అన్న దాన్ని మనకి జంతుశాస్త్రం, జీవశాస్త్రం, ఆ శాస్త్రం అని మనం మార్చాల్సిన, అంత కఠినంగా మనం మార్చాల్సిన కూడా పని లేదు. బయాలజీని కూడా నువ్వు బయాలజీగా ఉంచాలంటే ఉంచు, లేదా దాన్ని జీవశాస్త్రంగా చదవాలంటే చదువు, నో ప్రాబ్లం. సో నేను అనేది ఏంటంటే టెర్మినాలజీని అంతా కూడా ఇంగ్లీష్లో ఉంచి దీనికి తెలుగు మీడియంలో దాన్ని చెప్పే విధంగా మనం ఢిల్లీలో ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి చాలా కాలం నుంచి మాకు డైలాగ్స్ జరుగుతున్నాయి. వాళ్ళు దీనికి సంబంధించి ఆల్రెడీ క్లాసులు తయారు చేయడం జరిగింది. అది మీరు కనుక యూట్యూబ్లో చూస్తే పీడబ్ల్యూ అని కొట్టండి, పీడబ్ల్యూ తెలుగు క్లాస్ 10 అని కొడితే ఆ లెసన్స్ అన్నీ వచ్చేస్తాయి. సపోజ్ ఐఐటి కోచింగ్, నీట్ కోచింగ్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనకి నారాయణ, చైతన్య లేదా వేరే ఫిట్జీ లేదంటే ఆకాశ్ వీటిలోకి వెళ్తే వాళ్ళు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు కదా. సో వీళ్ళు అనేది ఏంటంటే మేము 1,00,000 కాదు కదా, 50,000 కూడా ఛార్జ్ చేయి, ఇంకా తగ్గిస్తాం మీకోసం, 38,000కే మేము తగ్గిస్తాం. ఇంకా మీ దగ్గర పిల్లలు ఎక్కువ మంది మాకు ఇవ్వగలిగితే ఆ 38,000 నుంచి ఇంకా మేము 30,000కి వస్తాం. మనం పిల్లల్ని ఇవ్వాలి, ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఇస్తే వాళ్ళు ఇంకా తగ్గిస్తారు. సో అది దీంట్లో ఉన్నది. వాళ్ళే స్టూడియో పెడతారు, వాళ్ళే అన్నీ పెడతారు, కానీ మనం కనీసం 50 మంది స్టూడెంట్స్ అయితే ఒక దగ్గర ఉండాలి. అది వాళ్ళది. అది ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది. ఆన్లైన్లో కూడా ఇంటరాక్టివ్ ఆన్లైన్ అంటే మనం ఏదైనా డౌట్స్ అడగవచ్చు, అవతల నుంచి ఆయన టీవీ నుంచి ఆయన మనకు సమాధానం చెప్తారు, మనం నోట్స్ రాసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళకి వీక్లీ టెస్ట్లు ఉంటాయి, ప్రతి వారం టెస్టులు పెడతారు. ఆ టెస్టుల్లో మళ్ళీ వాళ్ళే దిద్ది మనకి ఎక్కడ తప్పులు చేసామో చెప్తారు. మొత్తం మనకి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏ విధమైన అయితే సదుపాయాలు ఉన్నాయో అన్ని ప్రకారాలుగా వీళ్ళు చేస్తారు అవన్నీ. ఎక్సెప్ట్ ఏంటంటే మనిషి మాత్రం ఎక్కడ ఉంటాడు, మనిషి ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, అక్కడ స్టూడియోలో ఉంటాయని చెప్తూ ఉంటాడు. అది